ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రేమైన వారలారా, మరి ప్రార్థనా ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులారా, అలాగే పరిశుద్ధాత్మ కార్యములు అను మా కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన వారలారా, మరి ప్రభు యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య సందేశముగా మనము అన్య భాషలు అనే అంశం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అన్య భాషలు భాగం గురించి దాదాపుగా మనం 3 ప్రసంగాలు విని ఉన్నాం. అందులో అనేక విషయాలు, లోతైన విషయాలు, మర్మాలు మరి మీరు తెలుసుకున్నారని, మీరు ఎంతగానో ఆశీర్వదింపబడ్డారని, ఎంతగానో దీవించబడ్డారని మరి నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. హల్లెలూయా. అయితే చూడండి, గడిచిన వారంలో పరిశుద్ధాత్మ గురించిన అన్య భాషల గురించిన పార్ట్ 3లో పాత నిబంధనలో అన్య భాషల ప్రస్తావన ఎలా ఉంది మనం తెలుసుకొని ఉన్నాం. అలాగే పాత నిబంధనలోని అన్య భాషలకి మరియు కొత్త నిబంధనలో ఉన్న అన్య భాషలకి గల తేడాలను తెలుసుకొని ఉన్నాం. అలాగే చివరగా మరి అన్య భాషలకు పొందాలంటే, అంటే పరిశుద్ధాత్మను పొందాలంటే ఒక వ్యక్తి ఎలాంటి పనులు చేయాలా, 3 రకాల పనులు చేయాలని గడిచిన వారంలో ఆ ప్రసంగ రీతిగా మనం తెలుసుకున్నాం. అయితే నేడు మరి ఈ దినం అన్య భాషలు 4వ భాగంలో మనము వాక్శక్తి అంటే ఏంటి, అలాగే ఈ అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి, అన్య భాషలు నీకు రావాలంటే నీ ఏం చేయాలి అన్న అంశాల గురించి మనం ఇదం తెలుసుకోబోతున్నాం. దయచేసి తల ఉంచుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రము తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో ప్రభువా, అయ్యా మాట్లాడేదిగా తండ్రి నేను ఉండకూడదు ప్రభువా. ఇదిగో నాయన, నా జ్ఞానము వ్యర్థమైందే ప్రభువా తండ్రి, నా వాక్చాతుర్యము అయ్యా వ్యర్థమైందే ప్రభువా తండ్రి, నా జ్ఞానము వాక్చాతుర్యము అయ్యా కాదు కానీ ప్రభువా తండ్రి, మీరే అయ్యా నీవు ఆకర్షించే నీ ప్రజలతో నాయన అయ్యా ఇదిగో మీరే మాట్లాడండి నాయన. కేవలం నన్ను ఒక సాధనంగా బోరగా వాడుకోని వేడుకుంటూ తండ్రి అయ్యా వినేవారికి నాయన ఇదిగో తండ్రి ఆసక్తిని అయ్యా విన్న వాక్యానుసారంగా నడుచుకుని అయ్యా జ్ఞానమును బుద్ధిని నాయన వారికి దయచేయని వేడుకుంటూ సమస్త స్తుతి ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం గురించి మనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి ఈ 120 మంది శిష్యులు పెంతెకొస్తు దినమున మేడగది మీద 10 రోజులు ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ముందుగానే చెప్పినట్టుగా వాగ్దానం చేయబడిన రీతిగానే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వెంటనే వారు వాక్శక్తిని పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం వాక్శక్తి అంటే ఏంటి మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి ఒక నిమిషం ఆగండి. చూడండి, యాకోబు 1:22లో మీరు వాక్యముని వినువారు మాత్రమే ఉండక వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యాన్ని తెలుసుకుంటున్నారు. మరి అలాగ ఉండకుండా దేవుడు మీకు అనేక విషయాలు నేర్పించినప్పుడు, ఆ వాక్యాలు తెలుసుకున్నప్పుడు వాటిని ఏం చేయాలంటే ఇతరులకు పంచాలి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటున్నారు, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఉపమాన రీతిగా విత్తనము దేవుని వాక్యమే అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం విత్తనం లాంటిది. అంటే ఈ దినము నీవు ఒక వాక్యాన్ని తెలుసుకొని ఉన్నావు, ఒక లోతైన విషయం తెలుసుకొని ఉన్నావు, ఒక విత్తనాన్ని నువ్వు పొందుకున్నావు కనుక ఆ విత్తనాన్ని ఏం చేయాలంటే పొలములో విత్తాల. హల్లెలూయా. విత్తనం యొక్క ఉద్దేశం ఏంటి? పొలములో చల్లాలి. పొలం అంటే ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని గుర్తు. నీ హృదయంలో ఇతరులు వాక్యం చెప్పడం ద్వారా నీ హృదయంలో విత్తబడింది, నువ్వు ఒక వాక్యం తెలుసుకున్నావు. అయితే అలాగా నువ్వు తెలుసుకున్న దేవుని వాక్యాన్ని ఈ మరి పొలములో నువ్వు విత్తేవాడిగా ఉండాల. మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తాడంటే మరి ప్రసంగి 11వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తాడంటే, ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందు అంటే సాయంకాలము కూడా నీ చెయ్యిని వెనకకి తీయక దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉండుము. ఎందుకంటే ఉదయమందు విత్తిన విత్తనము ఫలించును, సాయంకాలం విత్తిన విత్తనం ఫలించును, లేదంటే 2 ఎదుగునో, 2 ఫలించునో, 2 సరి సమానంగా ఉండునో నువ్వు ఎరుగవు కనుక నువ్వు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉండాలి. హల్లెలూయా. కనుక వాక్యం మీరు ఈ వాక్యము వల్ల మీరు ఆదరణ పొందుకున్నట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేయండి. హల్లెలూయా. ఇంకా వాక్యంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా వాక్శక్తి అంటే ఏంటి తెలుసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్న తర్వాత వారికి ఏమొచ్చిందంట, పరిశుద్ధాత్మ వరం ఒకటి వచ్చింది. ఏంటి ఆ వరం? ఏంటి ఆ ఉన్నతమైన వరం? ఏంటి ఆ శ్రేష్టమైన వరం అంటే వాక్శక్తి. హల్లెలూయా. వాక్శక్తి. వాక్శక్తి అంటే వాక్ అంటే మాటలు,
వాక్శక్తి అంటే మాటలకు శక్తి, వాక్శక్తి అంటే మాటలకు శక్తి, మాటలకు అధికారం, మాటలకి బలం, మాటలకి సామర్థ్యం, మాటలకి ఎబిలిటీ, పవర్ ఉన్నట్టే. హల్లెలూయా. కనుక వారు మాట్లాడుతున్నప్పుడు అంటే ఏదో శక్తి బయలుదేరుతూ ఉంది, ఏదో బలము బయలుదేరుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వాక్శక్తి అనేది పరిశుద్ధాత్మ దేవుని వరంగా మనం అక్కడ శిష్యులు మనం చూసినట్లు చూడగలం. వాక్శక్తి అంటే పరలోక సంబంధమైన శక్తి, దేవుని శక్తికి సమానమైన ఆ శక్తి అనుకుందాం. హల్లెలూయా. అయితే చూడండి, సాధారణంగా మనుషులు మాట్లాడే భాషలకి శక్తి ఉండదండి. హల్లెలూయా. అదేంటన్నా, మనుషులు మాట్లాడే మాటలకి శక్తి లేదా? ఎందుకు లేదు? సామెతల గ్రంథం 18:21 జీవము మరణము నాలుక వశములే అని రాయబడింది కదా. జీవము నాలుక వశంలో ఉంది కదా, మరణం నాలుక వశమే కదా. మరి మనుషుల మాటలకు మరి శక్తి లేదంటావేంటి అంటే, నిజమే, మీరన్న పాయింట్ అవుట్ కరెక్టే. హల్లెలూయా. కానీ అవి భూ సంబంధమైన మాటలే. హల్లెలూయా. అవి భూ సంబంధమైన మాటలకి ఒకలాంటి శక్తి ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడేది పరలోక సంబంధమైన మాటలు, వాక్శక్తి. హల్లెలూయా. వాళ్ళ మాటలకు శక్తి ఉంది, పరలోక సంబంధమైన శక్తి ఉంది. హల్లెలూయా. మనం భూ సంబంధమైన మాటల గురించి ఇక్కడ తెలుసుకోవడం లేదు, అంటే ఆత్మ సంబంధమైన వాక్శక్తిని గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, అన్య భాషలు భాగం 1, అన్య భాషలు పార్ట్ 1లో మనం అన్య భాషలు, నానా భాషలు, పరలోక సంబంధమైన భాషలు, తెలియని భాషలు, ఇలాగా 15 రకాల పేర్లు తెలుసుకున్నాం. ఇంకో పేరంటే అన్య భాషలకున్న ఇంకొక కొత్త పేరు ఏంటంటే, అంటే బైబిల్ సంబంధించిన పేరు వాక్శక్తి. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది కదా, అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలకు ఇంకొక పేరే వాక్శక్తి. కనుక వాక్శక్తి అంటే ఎంతో తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు రెండవదిగా మనం తెలుసుకోబోతున్నామంటే, అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి అంటే, చూడండి, అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి అన్న మాటలో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అంటే, నిజమే. నేటి సమాజంలో, నేటి క్రైస్తవ విశ్వాసంలో, నేటి క్రైస్తవ సాహిత్యంలో ఏంటంటే, అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి, అన్య భాషలు ఎందుకు మాట్లాడే, వాట్ ఈజ్ ఇట్ ఈస్ నెససరీ అని రకరకాల విరుద్ధ భావాలు, విరుద్ధ బోధనలు, ఏంటంటే తప్పుడు సిద్ధాంతాలు, ఇంకా వివాదాలు, అపార్థాలతో క్రైస్తవ సాహిత్యం నిండి ఉందండి. హల్లెలూయా. ఇంకా అనేక మంది ఏం చేస్తున్నారంటే, అసలు అన్య భాషలు అనే విషయాన్ని చెబితే చాలు, అన్య విషయాలు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడితే తోసేసేవారుగా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అన్య భాషల గురించి, ఆ కాన్సెప్ట్ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల, తప్పుగా అన్వయించుకోవడం వల్ల అలాగా వాళ్ళు తోసేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏంటంటే, కొన్ని బోధనలు బయలుదేరడం వల్ల ఎందుకు మాట్లాడాలి, అవసరం లేదుగా అంటున్నారు. చూడండి, ఎన్నో బోధనలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా 2 నేను మీకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నా. ఏంటి ఆ బోధనలు అంటే, చూడండి, మొట్టమొదటిగా చూస్తే, భాషలతో మాట్లాడడం వలన రక్షణ దొరుకుతుందా? రక్షణ పొందుకోవాలంటే అన్య భాషలు మాట్లాడాలన్నా, అన్య భాషలతో రక్షణ పొందుకోగలమా అంటే, రక్షణకి అన్య భాషలకి పొత్తేంటి? లేదు కదా. రక్షణ దొరకాలంటే, ఒక వ్యక్తికి రక్షణ కావాలంటే, రక్షణ అతనికి దొరకాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసే నిజమైన దేవుడని తన నోటితో ఒప్పుకున్నప్పుడు, తన మనసులో ఒప్పుకున్నప్పుడు అతనికి రక్షణ దొరికినట్టే కదా. మరి అన్య భాషలతో సంబంధం లేదు కదా. వై ఇట్ ఈస్ నెససరీ టు టాక్ అన్నోన్ టంగ్స్ అని చెప్తున్నారు. ఇది ఒక వాదన. రెండవదిగా ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో 12:30 ఒక మాట చెప్తాడు. ఏంటంటే, వాక్యాన్ని ఎత్తి చూపించి భాషలు మాట్లాడడం అవసరం లేదు కానీ చెప్తున్నారు. ఏంటి ఆ వాక్యం అంటే, అక్కడ అపోస్తలుడైన పౌలు అందరూ అన్య భాషలతో మాట్లాడువారా, అందరూ అన్య భాషలు మాట్లాడగలుగుతారా, అందరూ అన్య భాషలు మాట్లాడేవారు లేరు కదా అని ఆయన చెప్తున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్పే సందర్భం వేరు, ఆయన అలంకారప్రాయంగా చెబుతున్నాడు. ఒక అలంకారప్రాయంగా, ఉపమాన రీతిగా, రూపకంగా, ఒక ఉద్దేశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్పే ఒక చిన్న మాటకి అంత విలువ ఇస్తున్నారే. హల్లెలూయా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అపోస్తలుడైన పౌలు ఎవరు? అపోస్తలుడైన పౌలు చెప్పే ఒక చిన్న మాటకి విలువ ఇస్తున్నారే. ఇంకా చూచినట్లయితే 1 కొరింథీ 14 కూడా అపోస్తలుడైన పౌలు చెప్పిన చిన్న మాటకు విలువ ఇస్తున్నారు. ఏంటంట, అన్య భాషలు మాట్లాడడం సంఘాలలో అల్లరికి సూచన, అల్లరికి గుర్తు, అల్లరితో కూడుకున్నది అని అంటూ ఉన్నారు. చూడండి, ఈ మాట మీకు ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు మరి చెప్తున్నట్టే కదా.
1 కొరింథీ 14:33 దేవుడు సమాధానంకి కర్తగే కానీ అల్లరికి కర్తగాడని ఒక చిన్న మాట, అల్లరి అన్న ఒక మాట అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటను పట్టుకొని మాట్లాడుతున్నారు. సరే, బాగానే ఉంది, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మళ్ళీ రెండోసారి చెప్తున్నా చూడండి. మరి అపోస్తలుడైన పౌలు చెప్పిన చిన్న మాటకు విలువ ఇస్తుంటే, అపోస్తలుడైన పౌలు అధ్యాయాలు చెబుతా ఉంటే, మరి ఆ అధ్యాయాలకు మరి మీరు ఇచ్చే విలువ ఏంటి? హల్లెలూయా. 1 కొరింథీ 12 మరి పరిశుద్ధాత్మ కార్యముల గురించి, పరిశుద్ధాత్మ వరాల గురించి, అన్య భాషలు, నానా భాషలకు అర్థం అన్నీ చెప్తా ఉన్నారు. తర్వాత మళ్ళీ 14వ వచనంలో వచ్చేసరికి 1 కొరింథీ 12 వచనంలో అపోస్తలుడైన పౌలే మాట్లాడుతున్నాడు ఈ అన్య భాషల గురించి. ఆత్మ అయిన 11వ వచనంలో ఆత్మ అయిన దేవుడు ఆత్మ ఒక్కడే గనుక అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. చూడండి, అక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు 11వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడే ఈ వరాలన్నీ ఇస్తాడు కదా ఆయనే అని చెప్తున్నారు. మళ్ళీ ఇదే 1 కొరింథీ 12:31 కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, కోరుకొనుడి, వాటిని పొందుకోవడానికి ప్రయాసపడిని, కృపావరంలో ఉన్నతమైన వాటిని తెలుసుకొని దాన్ని ప్రేమించండి, దాన్ని పొందుకోవడానికి పరిగెత్తండి, ప్రయాసపడండి. చూడండి, ఇంకా 1 కొరింథీ 14 అయితే కృపావరాల్లో 2 కృపావరాలు శ్రేష్టమైనవని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. ఏంటి ఆ 2 కృపావరాలు అంటే? సంఘానికి కొన్ని వరాలు ఉండాలి, విశ్వాసాలు కొన్ని వరాలు ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన, విశేషమైన, ఉన్నతమైన వరాలని ఆపేక్షించండి, కోరుకోండి అంటున్నారు కదా అపోస్తలుడైన పౌలు. సంఘానికి ప్రవచనం, విశ్వాసులకి అన్య భాషలు మరి కలిగి ఉండాలని చెబుతూ ఉంటే, మరి అల్లరిని అనే ఒక మాటను అపోస్తలుడైన పౌలు చెప్పిన ఎన్నో వందల మాటలను పక్కన పెట్టేసి ఒక్క మాట పట్టుకోవడం న్యాయమా అండి? హల్లెలూయా. ఈ విధంగా మరి ఎందుకు భాషలు మాట్లాడాలని విపరీత వాదనలు ఉంటూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, మరి అన్య భాషలు 2వ భాగంలో 1వ భాగం 2వ భాగం చెప్పా ఏంటంట, అందని ద్రాక్ష పుల్లన్న అని ఒక గౌరవనీయులైన నక్కగారు ఇచ్చే సాక్ష్యం. ఆ నక్క ఆ ద్రాక్ష పండును కొరకలేదు, టేస్ట్ చేయలేదు, అయినప్పటికీ ఆ ద్రాక్ష పండుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లుగా ఉన్నట్టుగా ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. సరే, అయితే అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి? అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి? ఒక వ్యక్తి ఆత్మను పొందుకున్న వ్యక్తి, అన్య భాషలతో నింపబడిన వ్యక్తి మరి ప్రతి దినం, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మరి ఎల్లప్పుడూ అన్య భాషలు మాట్లాడుతూ ఉండాలి అని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు అన్య భాషలు మాట్లాడాలి అంటే, ఎందుకు మాట్లాడాలంటే ఇందాక చెప్పినటువంటి వాదన కాదండి. మనం అన్య భాషలు ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే, కొన్ని విషయాలు తెలుసుకుంటే, అప్పుడు ఆ విషయాల వర్ణన తెలుసుకున్నప్పుడు, ఆ విషయాలు నువ్వు తెలుసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. కనుక చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్తా. అన్య భాషలు ఎందుకు ఎక్కువగా మాట్లాడాలి, అన్య భాష మన వాక్శక్తిని ఎందుకు ఉపయోగించాలో మీకు కొన్ని విషయాలు చెప్తున్నా. చూడండి, మొట్టమొదటిగా అన్య భాషలు ఎందుకు మాట్లాడాలంటే అది ఒక సూచక క్రియ. సూచక క్రియ అంటే ఒక గుర్తు. ఒక వ్యక్తి అన్ని భాషలతో మాట్లాడుతున్నాడు అనుకోండి, దేనికి గుర్తు? ఎందుకు గుర్తు అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడని గుర్తు, ఆ వ్యక్తిలో దేవుడు నివసిస్తున్నాడని గుర్తు, పరిశుద్ధాత్మ దేవుడే, దేవుని ఆత్మే అతని హృదయంలో నివసిస్తున్నట్టుగా గుర్తు. హల్లెలూయా. గనుక నువ్వు ఎంత ఎక్కువగా భాషలు మాట్లాడుతుంటే అంతగా దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నట్టు, నీలో సంచరిస్తున్నట్టు, నీతో నడుస్తున్నట్టు, నీ ముందర నీ వెనక దేవుడు నడుస్తున్నట్టుగా గుర్తుగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త మరి 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులు అపనమ్మకంతో కృంగిపోయి నీరసించి ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళు అలిగి ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి దగ్గరికి వచ్చి వారిని బలపరిచి, వారి అవిశ్వాసాన్ని చూచి, వారిని గద్దించి వారితో మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఇదిగో రాబోయే రోజుల్లో ఇదిగో నేను ఆరోహణం అయిపోతున్నాను, ఇదిగో మీకు ఒక భారాన్ని అప్పగిస్తున్నా, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలా, మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏ ప్రాంతాలకు వెళ్తారో తెలియదు, కనుక మీరు ఈ సూచక్రియలను మీరు పొందుకోవాలి, ఈ సూచక్రియలు మీరు కలిగి ఉండాలి. ఏం చెప్తున్నా అంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును దగ్గర ఒక ఫుట్ నోట్ ఉంది. ఆ ఫుట్ నోట్ కింద చూస్తే నమ్మిన వారికి ఈ సూచక్రియలు వెంబడించును. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి నిజంగా అన్య భాషలు మాట్లాడుతున్నాడంటే అది ఒక సూచక్రియ. అతను పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, దేవుని ఆత్మ అతని హృదయంలో నివసిస్తున్నాడానికి గుర్తు. అంటే ఒక వ్యక్తి ఎంతగా నమ్మితే అంతగా అనే భాషలు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యం ప్రకారము ఒక వ్యక్తి నిజంగా దేవుని నమ్మితే,
దేవుని నిజంగా నమ్మితే, ఎంత నిజంగా నమ్మితే అంతగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అతన్ని వెంబడించడం ప్రారంభిస్తాయి. సూచక్రియలు నిన్ను వెంబడించడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. చూడండి, యేసే మాటలు విని నమ్మి 120 మంది 10 రోజులు ఆ పెంతెకోస్తు దినమందు మేడ మీద గది మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు వారి ఉపవాస ప్రార్థన ఎంత బలంగా ఉందో, వారు ఎంతగా నమ్మారో అంతగా పరిశుద్ధాత్మ కార్యాలు అంటే పరిశుద్ధాత్మ వరములు, వీళ్ళు వరముల దగ్గరికి వెళ్ళలేదు కానీ పరిశుద్ధాత్మే వారి దగ్గరికి వస్తూ ఉంది. సూచక్రియలు వారిని వెంబడిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. గనుక నీవు కూడా నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మడం ప్రారంభిస్తే, దేవుని వాక్యాన్ని నమ్మడం, దేవుని వాక్యానికి భయపడడం, నమ్మి లోబడడం, నడుచుకోవడం ప్రారంభిస్తే సూచక్రియలు, పరిశుద్ధాత్మ వరాలు నిన్ను వెంబడించడం ప్రారంభిస్తాయి. నువ్వు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు నిజంగా నమ్మి దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని వాక్యానుసారంగా జీవించేటప్పుడు పరిశుద్ధాత్మ వరాలే నిన్నే వెంబడిస్తాయి. హల్లెలూయా. అది తెలుసుకోవడానికే ఈ వాక్యం మనం చదువుకొని ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, 5 విషయాలు చెప్తున్నాడు. ఏవనగా, నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు, నా నామమున క్రొత్త భాషలు మాట్లాడతారు, నా నామమున పాములు ఎత్తిపట్టుకుంటారు, నా నామమున మరణకరమైనది ఏది తాగినను ఏ హాని జరగదు, నా నామమున రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు, అన్నీ కూడా నా నామమున జరుగుతాయని చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ యేసే నామంలోనికి మనము అన్య భాషలు మాట్లాడాలా అని, మీరు అన్య భాషలు మాట్లాడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కనుక నువ్వు అన్య భాషలు మాట్లాడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇందాక మనం తెలుసుకున్నాం, కొంతమంది ఎందుకు మాట్లాడాలని ఒక వితండ వాదన చేసే వాళ్ళు ఉన్నారు. అవును, అన్ని భాషలు మాట్లాడకపోయినా ఏం కాదండి, ఏమి కాదు, ఏమవుతుంది, ఏం కాదు, నిజమే, కానీ ఏదో అవుతుంది. ఏమవుతుందంటే, ఒక వ్యక్తి అన్ని భాషలు పరిశుద్ధాత్మ వరం పొందుకొని అన్ని భాషలు వచ్చి కూడా మాట్లాడుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే పూల కుండీలో నాటిన చెట్టులాగా ఉంటాడు. హల్లెలూయా. పూల కుండీలో నాటిన చెట్టు ఎప్పుడు ఆకుపచ్చగానే ఉంటుంది, గ్రీనరీగానే ఉంటుంది, కానీ ఏదో లోపం ఉంది కదండి, ఏదో లోపం ఉంది కదా. నేలలో నాటబడిన చెట్టుకి పూల కుండీలో ఉన్న చెట్టుకి తేడా ఏంటండి? హల్లెలూయా. నేలలో ఉన్న నాటి చెట్టు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా పెరగడం ప్రారంభిస్తూ ఉంటుంది, విస్తారంగా పెరుగుతూ ఉంటుంది. పూల కుండీల చెట్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా అలాగే ఉంటుంది. హల్లెలూయా. నేలలో నాటబడిన చెట్టు గుత్తులుగా కాయలు కావడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఆకాశ పక్షులన్నింటికి నీడనివ్వడం ప్రారంభిస్తుంది. మనుషులందరూ దాని నీడ కిందకు వస్తారు, కానీ పూల కుండీ చెట్టులోనికి ఏ పక్షి కూడా దాని మీద వాలదు. హల్లెలూయా. కనుక నువ్వు అన్ని భాషలు మాట్లాడుతున్నావంటే నేలలో నాటబడిన చెట్టులాగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. కనుక చూడండి, అన్ని భాషలు ఎందుకు మాట్లాడాలంటే అందుకే మాట్లాడాలి. రెండవదిగా ఇంకొక విషయం తెలుసుకుందాం. చూడండి, ఒక వ్యక్తి అన్ని భాషలు మాట్లాడుతున్నాడంటే అతను ఏం జరుగుతుందంటే దేవుని పరిచర్య చేస్తున్నట్టే. మేము ఇప్పుడు మరి దేవుని పరిచర్య చేయడం లేదా? చేయడం లేదు కాదు. చాలామంది సంఘాలకు వెళ్ళి పాటలు పాడేవారు ఉన్నారు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్ టప చదివే వాళ్ళు ఉన్నారు. ఇంకో కొంతమంది సంఘాల్లో, మీరు వెళ్ళే సంఘాల్లో వంటలు చేసేవాళ్ళు, చేపలు ఎత్తేవాళ్ళు, ఇంకా రకరకాల పరిచర్య, సేవకులకు పరిచర్య, ఇలా రకరకాల పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది అనుకుంటున్నారు, అయ్యో నేను సంఘంలో మా మందిరంలో పరిచర్య చేయాలనుకుంటున్నా, కానీ నాకంటే ముందుగానే నా పరిచర్య నాకు అవకాశం దొరకకుండా అనేక ముందులు పోటీపడి వాళ్ళు దక్కించుకుంటున్నారే అని బాధపడుతున్నావా? హల్లెలూయా. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. చూడండి, అలా వాళ్ళు చేసే అన్ని రకాల పరిచర్యల కంటే శ్రేష్టమైన పరిచర్య, ఉన్నతమైన పరిచర్య, శక్తివంతమైన పరిచర్య అంటే నువ్వు అన్య భాషలతో మాట్లాడడమే. అదేంటన్నా, ఒక వ్యక్తి అన్య భాషలతో మాట్లాడేటప్పుడు దేవుని పని ఎలా చేస్తాడు? హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి అన్య భాషలు మాట్లాడుతున్నంటే ఆ వ్యక్తి దేవుని రాజ్యభారాన్ని మోస్తున్నట్టే. హల్లెలూయా. చూడండి, మనం పొలాలు చూస్తే రైతు సాధారణంగా తన పొలాన్ని దున్నడానికి ఒక కాడిమాను తీసుకొని దానికి 2 ఎద్దులు కట్టి పొలాన్నంతా దున్నుతూ ఉంటాడు. అలా 2 ఎద్దులు కట్టినప్పుడు ఆ పొలం చాలా ఈజీగా దున్నగలుగుతాడు. ఒక ఎద్దు కడితే దున్నలేడు. అయితే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ కాడిమానుకు మరో పక్క యేసయ్య ఉంటారు. హల్లెలూయా. పరలోక రాజ్య సంబంధమైన భారాన్ని ఆయన దున్నుతున్నప్పుడు ఆయనకు ఒకవేళ కుడి పక్కన నువ్వు ఆ కాడిమానికి నువ్వు ఉంటావు. కనుక యేసయ్యతో కలిసి నువ్వు పని చేస్తున్నట్టే. అదేంటన్నా నాకు అర్థం కాలేదు, నేను ఒప్పుకోనంటే చూడండి, 1 కొరింథీ 14:2 భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అన్ని వరాల కల్లా శ్రేష్టమైన వరం, ప్రశస్తమైన వరం, ఉన్నతమైన వరం, అందమైన వరం అన్య భాషలు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే అన్య భాషలు ఒక అందమైన వరం,
ఒక వ్యక్తి అన్ని భాషలో మాట్లాడుతుంటే ఎంత అందంగా ఉంటుందండి. తెలుగులో మాట్లాడుతుంటే మనకు పెద్దగా ఇష్టంగా ఇంపుగా ఉండదు, కానీ అతను అన్ని భాషలో మాట్లాడుతుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సరే అదేంటన్నా మరి దర్శనం ఉంటే అందంగా ఉంటే, దర్శనం ఆ వ్యక్తి కళ్ళు మూసుకొని చూస్తున్నాడు, చూసే దర్శనం అతనికి మాత్రం తెలుస్తుంది. ఇంకా ప్రవచనమైన ఏదైనా సరే ఏవి కంటికి కనపడవు. కానీ పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరం మాత్రమే ఒక వ్యక్తి మనకి ఎందుకు అందం కనిపిస్తుందంటే, ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు మనకు తెలుస్తుంది కదా. జగ్దో రియానా రేషరమ ఎలా బెహాషోరారివే కరౌజన ఉరహరారే కరౌదరారుబెష అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందండి. హల్లెలూయా. సరే, ఇక్కడ ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుచున్నాడంట. ఏంటి దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? అతడు భాషలతో మాట్లాడేవాడు మనుషులతో ఎవరితో కాదు, కానీ దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, మర్మాలు పలుకుతున్నాడంట. అసలు ఏంటండి మర్మాలు? ఏంటి మర్మం అంటే? రహస్యము. మర్మం అంటే ఎవరికి తెలియంది. మర్మం అంటే ఎవరికి అంతు చిక్కనిది. మర్మం అంటే ఎవరు కూడా తెలుసుకోజాలనిది. హల్లెలూయా. చివరికి చెప్పాలంటే మహాజ్ఞాని, లోకంలో ఎంతో బలవంతుడు, లోకంలో ఉన్నతమైన వాడు ఎవరంటే సాతాను కూడా తెలియందే మర్మం. హల్లెలూయా. అలా సాతానుకు తెలియని రహస్యాలు, మర్మాలు అవన్నీ కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఎలా? అన్య భాషల ద్వారా. అలా దేవునితో మాట్లాడుతున్నావు. దేవునితో మర్మాలు ఏం మాట్లాడతావు అంటే, మాట్లాడేది నువ్వు కాదండి. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఏంటి? ఇదిగో ఏంటంట, ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి దానికి సమయం కలదు. ఎస్, దేవుడు మనకు ముందుగానే కొన్ని పనులు, తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని బట్టి దేవుడు ముందుగానే అనాది కాలంలోనే కొన్ని పనులు జరిగించి ఉంచుతాడంట. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నీ తల్లి గర్భంలో పుట్టక మునిపే నేను రూపించితే నేను ఎన్నుకున్నా అంటున్నాడు కదా. తల్లి గర్భంలో పుట్టక మునిపే. అయితే అన్ని భాషలు మాట్లాడేటప్పుడు ప్రభువా ఇప్పుడు ఇర్మియా గారు పుట్టుతున్నారు, ఇదిగో ఆ సమయం వచ్చింది అని దేవునికి గుర్తు చేయడం. ప్రభువా, నువ్వు ఇది వరకు అనాది కాలంలో ఒక చిత్తాన్ని, ఒక ఉద్దేశాన్ని, నీ ప్రణాళికను ముందుగానే జరిగి ఉంచావు. ఆ సమయం వచ్చినంత వరకు దాన్ని అలా ఎత్తిపెట్టావు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. దిస్ ఈజ్ రైట్ టైం. ఇదే తరుణం, ఇదే ఆ సమయం ప్రభువా అని దేవునికి గుర్తు చేయడం. పరిశుద్ధాత్మ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నేను భాషలు మాట్లాడుతున్నప్పుడు యేసయ్యకు సైన్యపులపతి యెహోవా దేవునికి గుర్తు చేస్తున్నట్టే. హల్లెలూయా. అంటే ఇది దేవుని పరిచర్య కాదండి? దేవునితో కలిసి పరిచర్య చేసినట్టే కాదండి? హల్లెలూయా. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో దేని కాలమందు చక్కగా ఉండునట్లు దేవుడు ఏం చేశాడంట, అన్నీ ముందుగానే జరిగించాడంట. అలా జరిగించిన దానిని దేవునికి గుర్తు చేయడమే. చూడండి, మనం ఏం తెలుసుకోబోతున్నాం? ఒక వ్యక్తి భాషలు మాట్లాడుతున్నంటే దేవుని పరిచర్య జరుగుతున్నట్టే. చూడండి, మరో కారణం తెలుసుకుందాం. అన్ని భాషలు ఎందుకు మాట్లాడంటే మరొక కారణం తెలుసుకుందాం. ఏంటి ఆ కారణం అంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా విస్తరించాలంటే, వర్ధిల్లాలంటే ఆ వ్యక్తి ఎక్కువగా భాషలతో మాట్లాడాలా. ఎంత భాషలతో మాట్లాడితే అంతగా నువ్వు వర్ధిల్లను ప్రారంభిస్తావు. 1 కొరింథీ 14:4 భాషలు మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నంట. అంటే ఒక వ్యక్తికి క్షేమాభివృద్ధి అంట. ఎలా వస్తుంది క్షేమాభివృద్ధి? ఎలాగా ఒక వ్యక్తి భాషలు మాట్లాడేటప్పుడు అభివృద్ధి పొందుతాడు? చూడండి, ఉదాహరణకు చూస్తే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిగా చెప్తున్నప్పుడు, అక్కడ ముగ్గురు దాసుల గురించి చెప్తున్నప్పుడు, ఆ దాసులు ఇచ్చిన తలాంతులు, మీనాలను బట్టి, ఇదిగో అయ్యా నువ్వు ఇచ్చిన మీనా ఒకటి ఇచ్చావు, ఇదిగో నేను 10 సంపాదించుకొనొచ్చని చెబుతున్నప్పుడు, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ చెప్తున్నాడు ఉపమానరీతిగా, బలానమ్మకమైన దాసుడా, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే గనుక ఇదిగో 10 పట్టణాలపై అధికారిగా ఉండు. హల్లెలూయా. దాసుడేంటి, పనివాడేంటి? ఒక ఊరిలో ఎంతమంది, ఎన్ని వేల మంది, లక్షల మంది పనివాళ్ళు ఉంటారు, కానీ అతనికి వచ్చిన ప్రమోషన్ చూడండి. మీకు బైబిల్లో కొన్ని పదాలు చెప్తే, కొన్ని విషయాలు చెప్తే టక లెక్కలు చెబుతారండి, కానీ దీనికి లెక్క చెప్పలేరు. యు కాంట్ మెజర్, యు కాంట్ కౌంట్ ఇట్. చూడండి, ఒక దాసుడు, ఒక పనివాడు 10 పట్టణాలపైన అధికారిగా మారిపోయాడంట. అంటే దాన్ని 30 అంతలు అందామా, 60 అంతలు అంటావా, లేదంటే 100 అంతలు అంటావా, 1,000,000 రెట్లు అంటావా? యు కాంట్ మెజర్ ఇట్. హల్లెలూయా. ఎన్ని రెట్లు పెరిగిపోయాడో. కారణం ఏంటంటే మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉండడం. చూడండి, అన్ని భాషలు మాట్లాడుతున్నావంటే దేవుని పని చిన్నది చేస్తుంటే, దేవునికి కావాల్సింది నువ్వు పెద్ద భారాలు చేసి తప్పిపోవడం కాదు, చెడిపోవడం కాదు, దేవునికి దూరం అవడం కాదు. నువ్వు చిన్న పని చేస్తున్నా సరే, నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవునికి భయభక్తులు కలిగి నడిచేటప్పుడు, దేవుని చిత్తారంగా భయపడి లోబడి జీవించేటప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు, నువ్వు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. గనుక భాషలతో మాట్లాడలేని వ్యక్తి పూలకొండలోని చెట్టులాగా ఉంటాడు. భాషలు మాట్లాడే వ్యక్తి పెరగడం ప్రారంభిస్తుంటాడు, క్షేమాభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. గనుక ఆత్మీయతలో విస్తరించాలంటే చాలామంది అంటారు, అన్న ఎన్నో సంవత్సరాలు దేవుని నమ్ముకొని మరి ఆత్మ పొందుకున్న భాషలు కూడా వస్తాయి, కానీ నేను ఇంతగా ఇట్లే ఉన్నా, కానీ నా వెనక వచ్చిన నాకంటే ముందు పోతున్నారు. కారణం ఏంటి? ఇదే తేడా. హల్లెలూయా. ఇంకోటి చూడండి, ఇంకొక కారణం భాషలు ఎందుకు మాట్లాడాలంటే, పరలోక సంబంధమైన
వాటిని, పరలోకంలో ఉన్న వాటిని నువ్వు ఆపరేట్ చేయాలంటే అన్ని భాషలు మాట్లాడాలి. హల్లెలూయా. అన్య భాషలు అనేది ఒక తాళం చెవి లాంటిది. పరలోక సంబంధంలో ఉన్నటువంటి వాటన్నిటినీ నువ్వు తెరవగలవు. ఈ కీతో, ఈ అన్య భాషలతో పరలోక సంబంధంలో ఉన్న వాటిని తెరవగలవు. ఇంకేంటంటే పరలోకంలో ఉన్న వాటిని దించగలవు. హల్లెలూయా. ఏలియా ఏం చేస్తున్నాడండి? 850 మంది బయలు ప్రవక్తలతో సవాలు విసురుతున్నాడు. పరలోకం నుంచి అగ్ని దింపుతా ఉన్నాడు. అలాగూ నువ్వు అన్య భాషలు మాట్లాడేటప్పుడు పరలోకం నుంచి ఏదైనా దించగలవు. శిష్యులు అంటున్నారు, లూకా రాసిన సువార్త 9:54 ఏలియాలాగా యేసయ్య సమరయ గ్రామానికి వెళ్ళినప్పుడు వారు నివాసం ఇవ్వకపోతే, బసకు వసతి ఇవ్వకపోతే అప్పుడు శిష్యుల కోపం వచ్చి, అయ్యా ఏలియాలాగా మేము కూడా ఆకాశం అన్య భాషలు మాట్లాడి ఆకాశం నుంచి అగ్ని దించేదమా అంటే నో 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 అంటున్నాడు. హల్లెలూయా. కనుక చూడండి, అంటే మన భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయగలం? పరలోక సంబంధమైన వాటిని మనం ఇక్కడ నుంచే వాటిని తెరవగలం, వాటిని ఆపరేట్ చేయగలం, వాటిని మనం వాడుకోగలం. హల్లెలూయా. కనుక ఇంకొక కారణం, ఆత్మవరాలు నీకు చాలా రావాలంటే ఈ దినాల్లో చాలామంది ఆ ఆత్మవరాలు కావాలని ఇష్టపడుతూ ఉంటారు. నా స్నేహితుడు ఎప్పుడు నన్ను అడుగుతుంటాడు, సార్ ప్రార్థన చేయండి అని అడుగుతుంటాడు. నాకు 9 వరాలు రావాలని అడుగుతూ ఉంటాడు. అతను అడిగినప్పుడల్లా నేను నవ్వుతూ ఉంటా. నేను అతనితో అంటుంటా, బ్రదర్ నీకు 9 వరాలు రావు. ఎందుకు వస్తాయి? రానే రావు. నువ్వు అలా అడిగితే రావు. వరాలు అనేటి నీ సొంతానికి పనికిరావు. నీకు దర్శనమిస్తే దర్శనం నీకు సొంతానికి పనికిరాదు. ప్రవచనం ఇస్తే నీ వ్యక్తిగతానికి నీకు పనికిరాదు. హల్లెలూయా. దేవుని వరాలంతా కూడా ఇతరులకు మాత్రమే పనిచేస్తాయి. ఇతరులకు వాడబడడానికి మాత్రమే, ఇతరుల క్షేమాభివృద్ధికి పనికి వస్తాయి, నీ క్షేమాభివృద్ధికి కాదు. ఎందుకంటే నువ్వు అన్నట్టు 9 వరాలు రావాలంటే మొట్టమొదటిగా భాషలు బాగా మాట్లాడడం ప్రారంభించు. భాషలు మాట్లాడడం అంటే దేవుని పని చేసేటప్పుడు, దేవుని పని విస్తారంగా జరిగించేటప్పుడు, దేవుని పని నేను విస్తారంగా జరిగించేటప్పుడు, నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు, నువ్వు పరిచర్య చేసేటప్పుడు, ఒకవేళ దయ్యం పట్టిన వారు ఎవరైనా వస్తే వెంటనే దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది. ఎందుకు ఆపరేట్ అవుతుంది? ఒకవేళ వాళ్ళు ఏదైనా సమస్యలో ఉన్నారంటే దేవుడు వెంటనే దర్శనం ఆపరేట్ అవుతుంది. ఒకవేళ వ్యాధిగ్రస్తులు ఉంటే వెంటనే స్వస్థత ఆపరేట్ అవుతుంది. ఎందుకు ఆపరేట్ అవుతుంది? ఎందుకు దర్శనం వస్తుంది? ఎందుకు ప్రవచనం వస్తుంది? ఎందుకు దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం వస్తుంది అంటే వాక్శక్తి. హల్లెలూయా. వాక్శక్తిని గురించి మనం తెలుసుకుంటున్నామండి ప్రియులారా. వాక్శక్తి, మాటలకు శక్తి ఉంది. నువ్వు నిలబడినప్పుడు, నువ్వు భాషలు మాట్లాడేటప్పుడు అన్ని ఆపరేట్ అవుతూ ఉంటాయి. దేవుడు నేను అలా వాడబడేటప్పుడు మాత్రమే ఒక వరం తర్వాత ఇంకొక వరం, ఆ వరం తర్వాత ఇంకొక వరం, ఆ వరం తర్వాత ఇంకొక వరం, అలాగా 9 వరాలు ఏమి, 18 ఏమి, 90 వరాలైనా సరే నీకు రావడం ప్రారంభిస్తాయి. ఎప్పుడు? వెనెవర్ అంటే వైల్ యు ఆర్ స్పీకింగ్ టంగ్స్. భాషల్లో నువ్వు విస్తారంగా మాట్లాడకూడదు. ఎంత విస్తారంగా మాట్లాడుతుంటే, ఎంతగా అన్ని భాషలు మాట్లాడుతుంటే, ఎంతగా వాక్శక్తిని వాడుకుంటూ ఉంటే అంతగా భాషలు నేను వెంబడించడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. చూడండి, మరో కారణం ఏంటంటే అన్య భాషలు చాలా ప్రశస్తమైన వరం. అన్ని భాషలు అందుకే ఉన్నతమైన వరం అని చెప్పింది. ఈ వరంతో అన్నింటిని లాక్కోవచ్చు, దర్శనాన్ని పొందుకోవచ్చు, ప్రవచనాలు పొందుకోవచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం వస్తుంది. ఎందుకు చెప్తానంటే నేను మొట్టమొదటి చెప్పాను కంటే నాకు మొదట ఏ వరాలు లేవు. హల్లెలూయా. కేవలం తౌ, రే, కో, లి, షా, రా, హకో, నో, ఎమె ఇవి నేను మాట్లాడుతున్నప్పుడు అన్ని పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు 2008 సంవత్సరంలో అన్ని భాషలు పొందుకున్నప్పుడు ఇలాంటి ఏబిసిడీలే వచ్చాయి. అన్ని భాషలు ఏబిసిడీలు వచ్చాయి. తర్వాత దేవుని వాక్యాన్ని బోధించే వరం, తర్వాత దయ్యాలను, దేవతా శక్తులను, మాంత్రిక శక్తులను బంధించే వరం, తర్వాత స్వస్థపరిచే వరం, తర్వాత అభిషేకించే వరం, ఇలా ఒకదాని తర్వాత రావడం అప్పుడే నేను పొందుకున్నా కాబట్టి ఇది క్రమమే అని నాకు రూఢైంది. మా దైవసేవకులు నాకు అలా నేర్పించారు. నేను అలాంటి క్రమంలో వచ్చాను. అందుకే నాకు వచ్చేసి కనుక మీకు కూడా నేను పొందుకున్నాను కాబట్టి ఒక సాక్షిగా మీకు చెబుతున్నాను. చివరిగా మనం ఏంటంటే 2 విషయాలు తెలుసుకున్న. 3వ విషయం, నీకు అన్ని భాషలు రావాలంటే, నేను అన్ని భాషలు పొందుకోవాలని ఇష్టపడుతున్నా, అన్ని భాషలు నాకు రావాలంటే నేనేం చేయాలా అంటే, అన్ని భాషలు నీకు రావాలంటే చూడండి, ఆత్మవరాలు నీకు రావడం లేదా? మొట్టమొదటిగా నీ హృదయం ఇరుకుగా ఉందేమో, నీ హృదయము అన్ని భాషలు నీ హృదయంలోకి పరిశుద్ధాత్మదేవుడు నీలోకి రాకుండా నీ హృదయం నిండా ఇరుకుందేమో. ఒకవేళ ఏంటంటే ఆత్మను దుఃఖపరిచే విషయాలు, లక్షణాలు, నడవడిత నీలో ఉందేమో, లేదంటే ఆత్మ విషయమే, పరిశుద్ధాత్మ విషయమే నీకు అవిశ్వాసం ఉందేమో, అనుమానం ఉందేమో, అపనమ్మకం ఉందేమో, ఇంకా లేదంటే ఆత్మకు వ్యతిరేకంగా నడుస్తున్నావేమో, జీవిస్తున్నావేమో, లేదంటే ఆత్మను పొందుకోవాలని నువ్వు అడగడం లేదేమో, ప్రయాసపడడం లేదేమో, కనిపెట్టడం లేదేమో,
పరిశుద్ధాత్మ రాకుండా నీ హృదయంలో పాపంతో నింపబడిందేమో కనుక ఈ లక్షణాలన్నీ ఒకసారి చెక్ చేసుకో. అన్న నాకు ఎలా తెలుస్తుంది అంటే ఏమీ లేదు, నీ నిజంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఇష్టపడుతున్నావా, ఆశపడుతున్నావా, అన్ని భాషలు మాట్లాడని ఇష్టపడుతున్నావా, అయితే మోకరించి దేవుణ్ణి అడుగు, ప్రారంభించు. ప్రభువా నేను భాషలు పొందుకోవాలనుకుంటున్నా, అయితే ఏ విషయంలో నా హృదయం నీకు దూరంగా ఉంది నాకు తెలియజే ప్రభువా, నేను ఒప్పుకొని వాటి విడిచిపెడతాడని దేవుని దగ్గర విచారణ చేసేటప్పుడు దేవుడే మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ కొరతలు బలహీనతలు దేవుడు చూపించడం మాట్లాడతాడు. హల్లెలూయా. అలా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒప్పుకొని సరి చేసుకొని ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ నేను కమ్ముకోవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చే వారం పరిశుద్ధాత్మ అన్య భాషలు భాగం 5వ భాగంలో భాషలు 2 రకాలు, అన్య భాషలు 2 రకాలన్న విషయం గురించి, ఇంకా అన్య భాషలు గురించి ఇంకా లోతైన విషయాలు తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.